హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. నాకు తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో ఐ నో అనాలి. నాకు తెలుసు, ఐ నో, ఐ నో. నాకు తెలియదు అనాలంటే ఇంగ్లీష్లో ఐ డోంట్ నో. నాకు తెలియదు, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో అనాలి. ఆమెకు తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో షీ నోస్, షీ నోస్ అనాలి. ఆమెకు తెలుసు, షీ నోస్, షీ నోస్. ఆమెకు తెలియదు అనాలంటే ఇంగ్లీష్లో షీ డజంట్ నో అనాలి. ఆమెకు తెలియదు, షీ డజంట్ నో, షీ డజంట్ నో అని అనాలి. అతనికి తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో హీ నోస్ అనాలి. అతనికి తెలుసు, హీ నోస్, హీ నోస్ అని అనాలి. అతనికి తెలియదు అనాలంటే ఇంగ్లీష్లో హీ డజంట్ నో, హీ డజంట్ నో అని అనాలి. అతనికి తెలియదు, హీ డజంట్ నో, హీ డజంట్ నో అని అనాలి. మాకు తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో వి నో అనాలి. మాకు తెలుసు, వి నో, వి నో అని అనాలి. మాకు తెలియదు అనాలంటే ఇంగ్లీష్లో వి డోంట్ నో, వి డోంట్ నో అని అనాలి. వాళ్లకు తెలుసు అనాలంటే ఇంగ్లీష్లో దే నో అనాలి. వాళ్లకు తెలుసు, దే నో, దే నో అని అనాలి. నీకు తెలుసా అనాలంటే ఇంగ్లీష్లో డూ యు నో, డూ యు నో అని అడగాలి. నీకు తెలుసా అని అడగాలంటే డూ యు నో అని అడగాలి. నీకు తెలియదా అని అడగాలంటే డోంట్ యు నో, డోంట్ యు నో అని అడగాలి. నీకు తెలియదా, డోంట్ యు నో, డోంట్ యు నో అని అడగాలి. ఆమెకు తెలుసా అనాలంటే ఇంగ్లీష్లో డస్ షీ నో అని అడగాలి. ఆమెకు తెలుసా అని అడగాలంటే డస్ షీ నో, డస్ షీ నో అని అడగాలి. ఆమెకు తెలియదా అని అడగాలంటే
డజంట్ షీ నో, డజంట్ షీ నో అని అడగాలి. ఆమెకు తెలియదా? డజంట్ షీ నో, డజంట్ షీ నో అని అడగాలి. అతనికి తెలుసా అని అడగాలంటే డస్ హీ నో అని అడగాలి. అతనికి తెలుసా? డస్ హీ నో, డస్ హీ నో అని అడగాలి. అతనికి తెలియదా అని అడగాలంటే డజంట్ హీ నో, డజంట్ హీ నో అని అడగాలి. అతనికి తెలియదా? డజంట్ హీ నో, డజంట్ హీ నో అని అడగాలి. వాళ్లకు తెలుసా అని అడగాలంటే డూ దే నో, డూ దే నో అని అడగాలి. వాళ్లకు తెలుసా? డూ దే నో, డూ దే నో అని అడగాలి. వాళ్లకు తెలియదా అని అడగాలంటే డోంట్ దే నో, డోంట్ దే నో అని అడగాలి. వాళ్లకు తెలియదా? డోంట్ దే నో, డోంట్ దే నో అని అడగాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.